కార్తీక పురాణము 25వ అధ్యయనము. కార్తీక పురాణము 25వ అధ్యయనము. అత్రి మహాముని అగస్త్యునకు చెప్పిన పురంజయుని కథ. జనక మహారాజు వశిష్ఠ మహారాజు చెప్పిన కార్తీక మహత్యమును విని ఎంతో ఆనందించి తిరిగి ఇట్లగెను. మునిపొంగవ, సర్వ పాపములను నశింపజేయు నదియు సౌభాగ్య ప్రథమమైనదయగు నగు కార్తీక మహత్యమును ఇంకను వినగోరుచున్నాను. ఇది ఎంత విన్నను తృప్తి కలుగుట లేదు అనగా వశిష్ఠ మహర్షి, మహారాజా, కార్తీక మహత్యమును గూర్చి పూర్వం ఒకప్పుడు అగస్త్య మహామునికిని అత్రి మహామునికిని జరిగిన సంవాదమును తెలుపుచున్నాను, శ్రద్ధగా వినుము. అత్రి మహాముని అగస్త్యునితో, మునిపుంగవ, లోకోపకార్థము కార్తీక మహత్యమును తెలుపు హరికథ ఒకటి చెప్పెదను వినుము. వేదముతో సమానమైన శాస్త్రమును, ఆరోగ్యముతో సమానమైన ఉత్సాహమును, కార్తీకముతో సమానమైన మాసమును లేవు. హరితో సమానమైన దేవుడు లేడు. కలియుగమునందు విష్ణుభక్తి వలన వివేకము, ఐశ్వర్యము, కీర్తి, ఆయువు, జ్ఞానము సర్వత్రా విజయము కలుగును. త్రేతాయుగమునందు పురంజయుడను రాజుండెను. అతడగు అయోధ్యాధిపతి, సూర్యవంశ సంభూతుడు. అతడు కొంతకాలము ధర్మము తప్పక రాజ్యపాలన చేసి విశేష రాజ్య సంపదలు సంపాదించి క్రమముగా గర్విష్ఠుడై బుద్ధిహీనుడై సత్య శౌచములను విడిచి దేవాలయ భూములను, బ్రాహ్మణులు భూములను అపహరించి బ్రాహ్మణ ద్వేషియు, లోభియు, హింసకుడైనై దొంగల కిష్టుడై ప్రవర్తించసాగెను. పురంజయుడు ఈ విధముగా ప్రవర్తించుచున్న సమయమున అతడు సామంతులగు కాంబోజ, కురురాజాదులు చతురంగ బలములతో వచ్చి అయోధ్యను ముట్టడించిరి. పురంజయుడ వార్త విని వెంటనే తన సైన్యముతో పట్టణము నుండి బయటకు వచ్చెను. అట్లు వచ్చి శత్రు సైన్యములో ప్రవేశించి బైరితూర్య నినాదములను, శంఖ గోముఖ నినాదములను, చాపటంకార ధ్వనులను ఉరుముల చప్పుడు వలె నొక్కసారిగా గొప్ప ధ్వని గావించెను.